మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఉచ్చుకుపడ్డారు. గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైసీపీ ఇప్పుడు మావిగన్ అనే కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. అసలు ఆ పదం అర్థం తనకే అర్థం కావడం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల విధానంతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని చూసిందని విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో తమ రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటే ఏపీ ప్రజలు మాత్రం నవ్వుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. అందుకే ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ పంటలకు నిప్పులు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు దానిపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన ఇకపై అదే పేరుతో పిలవాలని పిలుపునిచ్చారు. మొన్నటి వరకు 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారన్న చంద్రబాబు అందుకే 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారని ఎద్దేవా చేస్తూ ఇప్పుడు మావిగన్ అంటున్నారని, వైసీపీకి తప్ప అందరికీ రాజధాని కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు జగన్ను జైలుకు పంపడం పైన కూడా చంద్రబాబు మాట్లాడారు. జగన్ నన్ను జైల్లో పెట్టాడు, నేను అతన్ని జైల్లో పెట్టాలనుకుంటే అది నాకు ఒక్క నిమిషం పని. నాకు చేతకాక కాదు, అనుభవం లేక కాదు. నా ఉద్దేశం అది కాదు. నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి, ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలి, అది నా ఉద్దేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ జగన్ మావిగన్ వర్సెస్ అమరావతి అనే స్టేట్మెంట్ మీదే రాబోయే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారితీస్తుంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అసలు మావిగన్ అంటే ఏం అర్థం అవుతుంది, దాంట్లో ఏం అర్థం ఉంది, అసలు అదొక ప్లానేనా, అదొక పద్ధతేనా, అసలు వాళ్ళకి బుర్ర పనిచేస్తుందా, అసలు ఏ విధంగా ఇలాంటి కామెంట్ చేస్తున్నారనే స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ కూడా అసలు తగ్గేదే లేదన్నట్టు ఆయన ఈ విషయంలో మాత్రం మావిగన్ అనే దానికే కట్టుబడి ఉంటున్నాం, మావిగనే మేము ప్రతిపాదిస్తున్న రాజధాని, 3 ప్రాంతాలను కలిపి అభివృద్ధి చేస్తాం మేము అని చెప్పని మరోవైపు జగన్ అంటున్నారు. దీనిపైన చంద్రబాబు మండిపడుతూ అసలు మావిగన్ అనే పదానికి అర్థమే లేదని, అసలు అలాంటి పదం ఇప్పటివరకు ఎక్కడ కూడా నేను వినలేదని, అసలు దాని అర్థమే ఎవరికి అర్థం కావట్లేదని, దాని వెనుక ఎందుకు అంటే అమరావతి అభివృద్ధి ఇక్కడ టీడీపీ సైడ్ వాళ్ళు చెప్తున్న మ్యాటర్ ఏంటంటే అమరావతిలో పెట్టుబడులు రాకుండా ఆపాలి, అమరావతిని అభివృద్ధి చేయకుండా ఆపాలి, దీంతో అమరావతి అభివృద్ధి జరగదు, దానివల్ల కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టవు కాబట్టి అభివృద్ధి అనేది ముందుకెళ్ళదు, కాబట్టి ఆ కంపెనీలు రావు, రాష్ట్రానికి మేలు జరగదు, ప్రభుత్వం ఫినాన్షియల్ క్రైసిస్లో పడుతుంది, దానివల్ల ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు, దానివల్లే కూటమి ప్రభుత్వానికి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో భంగపోటు వస్తుంది, చెప్పిన హామీలు చేయలేదు కాబట్టి అందుకోసమే అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా, అమరావతికి ఎవరు రాకుండా, అమరావతి అభివృద్ధి చేయకుండా జగన్ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు కూడా, అంటే ఎస్పెషల్లీ టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయం పైన విశ్లేషణలు చేస్తున్నారు, చర్చించుకుంటున్నారు. మొత్తంగా కూడా ఈ అమరావతి వర్సెస్ మావిగన్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కీలక సంచలనాలకి, కీలక మలుపులకు దారితీస్తుంది. దీనిపై అసలు టీడీపీ నేతలు ఏం మాట్లాడతారు, మనం రాబోయే విశ్లేషణలో మనం వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.